ఇప్పుడు మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరిలో స్వార్థ చింతన బాగా పెరిగిపోయిందండి. వారి ఉద్యోగం బాగుంటే చాలు, వారి జీవితం బాగుంటే చాలు, లేదా వారి కుటుంబం బాగుంటే చాలు, ఇలా ఆలోచనే తప్ప వ్యక్తికి మధ్య అనుబంధాన్ని చూడలేకపోతున్నాం. అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా అనుబంధం ఉండటం లేదు అనడంలో చాలా వాస్తవం కూడా ఉందండి. మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎటువంటి సమస్యలన్నా అధిగమించవచ్చని మీరు చెప్తుంటారు కదా, ఇలా అనుబంధాన్ని పెంచే శక్తి మరి జ్యోతిష్య శాస్త్రానికి ఉందంటారా? డెఫినెట్గా ఉందమ్మా. మన జ్యోతిష్ శాస్త్రం యొక్క విశేషమైన స్థితే అనుబంధాలు పెంచడం అండి. తనుభావము, శరీర భావము లగ్నం అంటాం. సెకండ్ హౌస్ ద్వితీయ భావాన్ని ధనభావం అంటాం. కుటుంబం, వాకు, విద్యాస్థానం అంటాం. ద్వితీయ భావంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి గ్రహాల అనుకూలం లేనప్పుడు ఆ భావ స్థితిగతులను మనం పెంపొందించడం ప్రయత్నం చేస్తే మనము మన కుటుంబ సభ్యులతో చక్కటి అనురాగంతో అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా తృతీయ భావం భాతృస్థానం అంటాం. తృతీయ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి మన అన్నదమ్ములని, అక్కచెల్లని ఏ విధంగా చూసుకుంటామని తెలుస్తుంది అనమాట. ఆ భావన మనకు లోపమైనప్పుడు అంటే ఆ భావాన్ని సంపూర్ణంగా మనం యోగించే స్థితిలో మనం కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ తృతీయ భావం సంపూర్ణత్వం అవుతుందన్నమాట. అదేవిధంగా చతుర్థ భావం తల్లి గురించి చెప్తుంది. అప్పుడు తల్లిని అనురాగంతో చూడడానికి ఆ చతుర్థ భావంలో ఏదైనా పాపగ్రహాలు ఉంటే ఆ పాపగ్రహం విమోక్షణ పొందడానికి ఎటువంటి సాధన చేయాలని జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని ఆ సాధన కానీ చేయడానికి ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులతో, తల్లితోని, అన్నదమ్ములతోని, కుటుంబంతోని చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పంచమ భావం పుత్రస్థానం అంటాం. చాలామంది ఇళ్లలో ఇది కూడా చూస్తుంటాం. కొడుకులు తండ్రిని కొట్టడం కూడా చూస్తుంటాము. కూతురులేమో తల్లి మాట వినకుండా ఉండడం కూడా చూస్తుంటాం. ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేదానికంటే పంచమ స్థానంలో, పుత్రస్థానంలో ఎటువంటి గ్రహాలను చూసుకుని ఆ గ్రహాన్ని సంపూర్ణంగా యోగించేటట్టుగా జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగితే పంచమ స్థానం శుద్ధి అవుతుంది, అద్భుతంగా ఉంటుందన్నమాట. షష్ఠ స్థానం ఆరోగ్య స్థానం, 6వ స్థానం అంటాం. మన అనారోగ్యం కూడా టెన్షన్స్ తెచ్చేసుకుంటాం. దానివల్ల లేనిపోయిన బీపీ, షుగర్లు వచ్చేస్తుంటాయి. ఇంకేవో టెన్షన్స్తో ఆ మానసిక ఒత్తిడి నుండి బయటపడతాం. ఎందుకు అలా జరుగుతుందంటే ఆరోగ్య స్థానం అన్నమాట, 6వ స్థానం. దాన్ని మనం బలోపేతం చేసుకోవడం ప్రయత్నించాలి. అదేవిధంగా సప్తమ భావం భార్య వల్ల ఎన్నో రకాల ఇబ్బంది కలుగుతుంటాయి. భర్త వలన భార్య కూడా జరుగుతుంటుంది. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు. ఆస్తి ఉంటుంది, కోట్లు డబ్బు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ మనశ్శాంతి లేకుండా పోతుంటుంది. కారణం ఏంటి? సప్తమ భావంలో ఉన్న గ్రహాన్ని బట్టి. దాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఎంతో పరిపూర్ణంగా మనం చేయవలసిన ప్రక్రియలు ఏంటని మళ్ళీ జ్యోతిష్యుల ద్వారా తెలుసుకుని దాన్ని శుద్ధి చేసుకోవడం ప్రయత్నం చేయడం బాగుంటుంది. ఈ విధంగా 12 భావాలకి ఎందుకు చెప్పడానికి సమయం తక్కువ కాబట్టి 6 భావాలు చెప్పాను. 12 భావాలలో 12 రకాలైన యోగాలు, ఆఖరికి 12వ భావం మోక్షమణ. ఈ అన్ని భావాల్ని శుద్ధి చేసుకుంటూ ఎవరైతే రాజమార్గంలో ముందుకు వెళ్తారో వారికి 12వ భాగంలో ఉన్న స్థితిగతులు బట్టి మోక్షాన్ని వస్తుందన్నమాట. ఈ విధంగా జ్యోతిష్యం ఏం చెప్తుంది అంటే ఈ లౌకిక ప్రపంచం నుండి బయటకు వెళ్ళడానికి చేసే సాధనలో మోక్ష సాధనకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అన్నదమ్ములను చూసుకోవాలి, అక్కచెల్లని ఏ విధంగా చూసుకోవాలి, తల్లిని ఏ విధంగా చూసుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలి, భార్యతో ఏ విధంగా ఉండాలి, భాగ్యాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి, లాభాన్ని ఏ విధంగా సంపాదించాలి, మోక్షాన్ని ఏ విధంగా సాధించాలి అని చెప్పేది జ్యోతిశాస్త్రం తప్ప ఈ లౌకిక ప్రపంచంలో ఎవరితో ఎలా కొట్టుకోవాలి, నాకు ఆస్తి ఎంత వస్తుంది, నా అన్నదమ్ముడు ఆస్తి ఎలా లాక్కుందాం చెప్పేది మాత్రం శాస్త్రం కాదు. అంచేత జ్యోతిషుల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడంటే మన ఈ మార్గం గుండా మంచి రాజమార్గంగా ముందుకు వెళ్తూ మోక్షం విధంగా సాధించాలనే విషయంలో మనకు వచ్చే ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎటువంటి మంత్రం చదవాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి యంత్రాన్ని స్థాపించుకోవాలి ఏంటో అని తెలుసుకుని ఆ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలోనే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు మీ ముందుంది కాబట్టి అటువంటి ప్రయత్నానికి మీరు ముందుకు రండి. చక్కగా మీ భవిష్యత్తే కాదు మీ ఇంటిని పాలితే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి, మంచి అనుబంధంతో ముందుకు వెళ్ళడానికి సంపూర్ణ అవకాశం ఉంటుందని చెప్పగలుగుతామండి. ఓకే అండి, విన్నారు కదా మరి జ్యోతిష శాస్త్రం ఆధారంగా యంత్రము, మంత్రము, రత్నము ఆధారంగా అందరి సమస్యలకు పరిష్కార మార్గం చెప్తున్నారు. నేరుగా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? గట్టిగా మాట్లాడాలి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/7/1979 మేడం. 1/7/1979. పుట్టిన సమయం మధ్యాహ్నం 2 గంటలకు మేడం. మధ్యాహ్నం 2 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? విజయనగరం డిస్ట్రిక్ట్ అండి, బొబ్బులి. సమస్య ఏంటండి మేడం? సమస్య ఏంటో చెప్పండి. ఇబ్బంది ఏంటి? ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఫైనాన్స్ గా కొంచెం ఇబ్బంది ఉంది మేడం. ఓకే, ఆర్థిక ఇబ్బందులు అంటున్నారా? మంతా సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి, వివరాలు చెప్తారు. అయ్యా మీది ఇక్కడ ఉత్తరా నక్షత్రం అయిందండి, కన్యా రాశి అయింది, లగ్నం చూస్తే తులా లగ్నం అయింది. ప్రస్తుతానికి దశ ప్రకారం 2000 నుండి రాహు దశ, అందులో కూడా అంతర్దశలో సుమారుగా శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ శుక్రుడు లగ్నాధిపతి, శుక్రుడు ఇక్కడ భాగ్యంలో ఉండడం అద్భుతం ఉన్నప్పటికీ రాజ్యంలో ఉన్న గ్రహాల ప్రభావం మీకు ఆదాయం అనేది కనిపించకుండా మానసిక ఒత్తిడి తీసుకుని వస్తుందని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక్కడ సుమారుగా 2010 డిసెంబర్ నుండి మీ జాతకంలో గ్రహాల అనుకూలత లేకపోవడానికి ఈ రాహుకేతుల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ రాహుకేతు గ్రహానికి సంబంధించిన వరకు ఒక్కసారి ఇంట్లోనే
పండితులను పిలిపించి రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, అదేవిధంగా కుజగ్రహానికి ప్రత్యేకంగా జపము, తర్పణము, హోమము, సమారాధన చేయించి ఆ తర్వాత లగ్నానికి శని రాజ్యోకారకుడు కాబట్టి శనికి సంబంధించిన శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశిష్టంగా మీరు నిత్యం ఆరాధన చేసుకుంటూ బుధుడికి సంబంధించిన పచ్చ అనే రత్నాన్ని చిటికి వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ చక్కటి కాంబినేషన్ చేయగలిగితే మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడడమే కాకుండా ముందు కాలం ఎప్పుడు ఇటువంటి సమస్య రాకుండా అవసరార్థం అప్పటికప్పుడు ఏదో రకంగా ధనం మీకు అందేటట్టుగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నించండి. సుమారుగా 2014 మే తర్వాత నుండి గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉంటుందని చెప్పగలుగుతాం.